జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సాయి కృష్ణ కోసం తల్లి గారి దగ్గరికి వెళ్ళారు. జగన్ గారు మీకు సూట్ గా చెప్తున్నానండి, మీరు ఇదే పని సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఎలాగే పరామర్శించి మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఎఫ్ఐఆర్ చేయించేశారో అలా అనంతబాబు మీద మీరు దగ్గరుండి ఎఫ్ఐఆర్ చేయించి అతను జైలుకి పంపించి మీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుంటే, ఎందుకంటే ఇక్కడ సీఏ గారిని చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశారు కదా, అలాగే మీరు కూడా అనంతబాబుని సస్పెండ్ చేసి ఆయన జైలుకి పంపించి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి మీరు ఎలాగ అండగా నిలబడి ఉంటే మీకు కనీసం 30-40 సీట్లను వచ్చినండి. అలాగే డాక్టర్ సుధాకర్ గారిని మిమ్మల్ని ఏదో రెండు మాట్లాడడానికి కారణం చూపించి పోలీసులు రోడ్డు మీద ఈడ్చి కొట్టేసి బట్టలు ఓడదీసి ఒక డాక్టర్ ని అంత చేసినప్పుడు మీరు ఆ కుటుంబాన్ని ఎలాగే పరామర్శించి సుధాకర్ గారికి ధైర్యం చెప్పి అలా ప్రవర్తించిన పోలీసుల్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇలా సస్పెండ్ చేసేటువంటి సీఎం నాగరాజు గారు అలా మీరు సస్పెండ్ చేసి ఉంటే మీకు కనీసం ఒక 60 సీట్లు వచ్చినండి. 60 సీట్లకు వెళ్తారు మీరు. అలాగే సీతానగరంలో పోలీస్ స్టేషన్ లో పెట్టి శిరమండనం చేసినప్పుడు మీరు ఆ కుర్రోడికి ధైర్యం చెప్పి ఎస్ఐ గారు సిఐ గారిని వాళ్ళని ఇమీడియట్ గా ఎలాగే యాక్షన్ తీసుకుని వాళ్ళ వెనుకున్న రాజకీయ నాయకుడిని కూడా మీరు ఆ రోజున ఎఫ్ఐఆర్ లో చేర్చుండుంటే మీకు ఖచ్చితంగా 60 సీట్లు వచ్చిందండి. అయితే ఇవి ఎక్కడే చేయలేదు. మీరు ప్రతిదాన్ని రాజకీయం చేద్దామని ఆలోచించకండి. ఎందుకంటే మీరు సీఎం గా ఉన్నప్పుడు ఇలాంటి విషయాల్లో మీరు కేర్ తీసుకుని ఉండుంటే నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా మీరు 11లో అయితే మాత్రం ఉండకపోదురు. చాలా మంచి నెంబర్లో ఉందరు, ఓడిపోదురు, కానీ చాలా మంచి నెంబర్లో ఉందరు. అప్పుడు మీరు చేసేదంతా గందరగోళం చేసేసి మీ నాయకులే చంపేశారని తెలిసి కూడా మీరు వెనకేసుకొచ్చి ఎవరి మీద చర్యలు తీసుకోకుండా ఎవరి మీద కేసులు పెట్టకుండా ఈ రోజు ఇష్యూ జరిగిందని తెలియగానే సీఎం మీద మర్డర్ కేసు పెట్టింది కూటమి ప్రభుత్వం. అప్పుడు ఏ ప్రభుత్వం గట్టిగా పనిచేస్తుందో ప్రజలకు అర్థమవుదా?